लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी శ్రీ శ్రీనివాస్ గోమాసే గారు నామినేషన్ వేయడం జరిగింది. పాల్గొన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రెండే విషయాలు. ముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైంది అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రెస్ట్లెస్నెస్సే, ఆయన అసహనమే, ఆయన అభద్రతా భావమే ఆయన విఫలమైండు అని ఆయన చెప్పగానే చెప్తున్నాడు. భువనగిరికి పోతే యాదాద్రి లక్ష్మీనరసింహుడి మీద ఒట్టు పెట్టుకుంటాడు. వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టుకుంటాడు. మహబూబ్నగర్ పోతే అక్కడ సేవాలాల్ మహారాజ్ మీద ఒట్టు పెట్టుకుంటాడు. ఒట్టు పెట్టుకొని 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటాడు. నేను ఒక్కటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎక్కడ పోతే అక్కడ ఒట్లు పెట్టుకుంటారు కదా, మీకు ఒక్కతే బిడ్డ ఉన్నది, మీ బిడ్డ మీద ఓటు పెట్టుకోండి, ప్రజలు అట్లనే నమ్ముతారు. వేరే పోయిన చోటల్లా అక్కడ స్థానిక దేవదేవతల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఓట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది మీకు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. 15 ఆగస్టు నాటికి ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకున్నది ఏంటంటే ఆయన పదవి ఉండదు కాబట్టి, ఆయన పదవి ఉండదనే డౌట్ ఆయనకు ఉన్నది కాబట్టి 15 ఆగస్టు అనే పదాన్ని పదే పదే వినియోగిస్తాడు. ఎందుకంటే జూలైలో సుప్రీంకోర్టు హియరింగ్ ఉన్నది, ఆయన జైలు పోయే అవకాశం మెండుగా ఉన్నది. కాబట్టి ఆ అభద్రతా భావం నుంచే 15 ఆగస్టు అని ఆయనకాయన డెడ్ లైన్ పెట్టుకున్నాడు. గతంలో డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ చేస్తా అన్నాడు, సోనియమ్మ గారి బర్త్డే, అది దాటవేసిండు. 100 రోజుల పరిపాలన అన్నాడు, 100 రోజులు నాకు అవకాశం ఇచ్చిన ప్రజలు కాబట్టి 100 రోజుల్లో చేస్తా అన్నాడు, అది కూడా దాటవేసిండు. 3వ డెడ్ లైన్ ఆయనకైనా విధించుకున్నాడు. ఈ 3వ డెడ్ లైన్ ఆయన మీట్ అయ్యే పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీకి 12 సీట్లు తక్కువ కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇస్తాం. మేమందరం కార్యకర్తలు శక్తివంతులు లేకుండా కష్టపడతాం. పొరపొచ్చాలు లేకుండా భేదాభిప్రాయాలన్నీ పక్కన పెట్టి కార్యోన్ముఖులమై సైనికుల్లాగా పనిచేయడానికి మేమందరం ముందుకు వస్తున్నాం. తప్పకుండా మోదీజీ నాయకత్వాన్ని ముచ్చటగా 3వసారి మోదీజీని ఢిల్లీ గద్దె మీద కూర్చుండబెట్టడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బోలో భారత్ మాతాకి. ఉన్నటువంటి వెంకటేష్ నేత అంటోని తీసుకొచ్చి అతన్నే నాకు దూరం చేసి నాకు అతనికి పోటీ పెట్టే ప్రయత్నం చేసి మోసం చేసినావు బిడ్డా వివేక్. నీ V6 ఛానల్స్ కానీ నీ యూట్యూబ్ ఛానల్స్ కానీ తరిమి నిన్ను కొడతాము, నీ యొక్క మీడియా ఛానల్ పాత్ర పెడతాము. కాబట్టి ఈ చిల్లర మల్లర తనాలు బంద్ చేసుకొని పవిత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అవాకులు చెవాకులు చేస్తున్నావు బిడ్డా వెంకటస్వామి. నీ బట్టలు ఊడ తీసుకొడతాము.
మానుకో, నీ ప్రచారం నువ్వు చేసుకో. కానీ నువ్వు అసత్య ప్రచారాలు చేసి శ్రీనివాస్ అమ్ముడు పోయిండని, ఇంకోరు అమ్ముడు పోయిండని చెప్తే నీ ఊడదీసి కొడతా అని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి మోదీ గారిని ఆశీర్వదించి మూడోసారి ప్రధానమంత్రి చేసుకొని భారతదేశాన్ని కాపాడుకొని సామాజిక న్యాయాన్ని రక్షించుకొని సాధించుకొని ముందుకు పోవాలని కోరుతూ జై శ్రీరామ్. మా పార్టీలో ఒక సబ్స్టిట్యూట్ అని ఉంటుంది, ఆయన నామినేషన్ వేయాలని మా పార్టీ పెద్దలే చెప్పింది. అది ఒకవేళ క్యాండిడేట్కి ఏమన్నా ఇబ్బంది అయ్యి టెక్నికల్ ప్రాబ్లం వస్తే మాకు సబ్స్టిట్యూట్ కావాలి. కానీ ఎస్ కుమార్ మా సీనియర్ నాయకుడు, ఆయన వేయడానికి కూడా భయపడ్డాడు. కానీ స్వయంగా మీరు వేసి పెట్టండి అని చెప్పింది తప్ప బీఫామ్ ఆయనకి ఇవ్వలేదు. బీఫామ్ నాకు ఇచ్చిళ్ళు. శ్రీనివాస్ గోమాసే అప్రూవ్డ్ బై సెంట్రల్ ఎలక్షన్ బోర్డు, కాబట్టి దాని గురించి చర్చే లేదు. అంటే ఒకటే బీఫామ్లో 2 పేర్లు బీఫామ్ వచ్చినట్టు మీరు చెప్పి ఎస్, ఒకటే బీఫామ్లో 2 పేర్లు ఎట్లుంటాయంటే అప్రూవ్డ్ బై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ శ్రీనివాస్ గోమాసే నా పేరు. ఒకవేళ ఏదన్నా కారణాల వల్ల టెక్నికల్గా తిరస్కరించబడితే ఈ వ్యక్తికి ఆ బీఫామ్ వర్తించాలని మీనింగ్. సబ్స్టిట్యూట్ కాబట్టి దానికి ఏమి అది ఇబ్బంది లేదు. నేను వేరే దేశం నుంచి అంతా నాకు ఇబ్బంది, వేరే కంట్రీ నుంచే నాకు ఇబ్బంది. నేను ఇక్కడ పుట్టినోని, ఇక్కడ పెరిగినోని, నా ఓటు ఉన్నది, నా కులము అన్నీ ఉన్నాయి, నాకు ఏం ప్రాబ్లం లేదు. నేనే ఫైనల్. మా పార్టీ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. అది అటువంటి ఉత్పన్నం కాదు. ఆయన మా సోదరుడు, మా సీనియర్ నాయకుడు.